న్యాయకర్తల ధర్మాసనం శుక్రవారం కీలక ఉత్తర్వులు వెల్లడించింది. మిషన్ బిల్ ఏపీ కింద ప్రభుత్వం ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలై వీటిపై 2020 డిసెంబర్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ రమేష్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ జరిగినప్పుడల్లా జస్టిస్ రాకేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అభ్యంతరకర ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందా, రాష్ట్రంలో ఆర్థిక అత్యాక పరిస్థితుందా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాజ్యాల విచారణ గమనించిన ప్రతి న్యాయవాది జస్టిస్ రాకేష్ కుమార్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నట్టు అర్థం చేసుకున్నారు. ఈ ధోరణి ఎన్నోసార్లు భరిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం చివరికి మీరు విచారిస్తే న్యాయం జరిగే అవకాశం లేదని, అందువల్ల ఈ వ్యాజ్యాల విచారణకి తప్పుకోవాలంటూ రిక్యూజ్ జస్టిస్ రాకేష్ కుమార్ను కోరింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. దీంతో జస్టిస్ రాకేష్ కుమార్ తీరు ప్రజలందరికీ తెలిసింది. ప్రభుత్వం న్యాయబద్ధంగా చేసిన అభ్యర్థనతో జస్టిస్ రాకేష్ కుమార్ అహం దెబ్బతింది. తనను విచారించి తప్పుకోమండం ధిక్కారపూర్వక చర్య అవుతుందని జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ రమేష్ల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ధర్మాసనం తరపున జస్టిస్ రాకేష్ కుమారే తీర్పు రాశారు. విచారణ నుంచి తప్పుకోవాలని ప్రభుత్వ అభ్యర్థన తిరస్కరిస్తున్నట్టు పేర్కొన్నారు. సర్వసాధారణంగా ప్రభుత్వం చేసిన అభ్యర్థన పట్ల అభ్యంతరం ఉంటే ఏ న్యాయమూర్తి అయినా ఉత్తర్వులు జారీ చేసి అంతటితో ఆగిపోతారు. జస్టిస్ రాకేష్ కుమార్ మాత్రం అలా ఆగలేదు. ఆ తీర్పు ద్వారా తన అసలు నైజాన్ని బయటపెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం పైన కాకుండా అప్పటి ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు బదిలీ చేసినందుకు సుప్రీంకోర్టు కొలీజియంపై సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏకంగా 55 పేజీలు తీర్పు వెలువరిస్తూ మిషన్ బిల్లుపై దాఖలైన వ్యాజ్యాలతో సంబంధం లేని అంశాలను ప్రస్తావించారు. ఏ పిటిషనర్ ప్రస్తావించిన అంశాలతో పాటు తమ ముందున్న కేసుతో సంబంధం లేని వివరాలను వెబ్సైట్లో ఉన్న వాటిని సైతం తీర్పులో పొందుపరిచారు. ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా చేసుకుని ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సీఎం వై జగన్పై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బనాయించిన కేసుల గురించి తన తీర్పులో ప్రముఖంగా ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి గురించి తనకు తెలియదని, తర్వాత చాలా ఆసక్తికర విషయాలు తెలుసుకున్నానంటూ న్యాయమూర్తి చేయకూడని వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా గూగుల్లో ఖైదీ నెంబర్ 6093 అని టైప్ చేస్తే చాలా సమాచారం వస్తుందంటూ వ్యాఖ్యానించారు. తన పదవి విరమణకు ఒక్కరోజు ముందే జస్టిస్ రాకేష్ కుమార్ వివాదాస్పద తీర్పును వెలువరించారు. ఆ మరుసటి రోజు ఆయన పదవి విరమణ చేసి ఇంటికి వెళ్తుండగా టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ మద్దతుదారులు రోడ్డుకి ఇరువైపులు నిలబడి ఆయన పసుపు పూలతో ముంచెత్తారు. ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసి స్వామి భక్తిని చాటుకున్నారు. ఈ తీర్పు మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2021లో సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపినప్పుడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలో ధర్మాసనం జస్టిస్ రాకేష్ కుమార్ తీర్పుపై తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఆ తీర్పు తమను ఆందోళన గురి చేస్తున్నట్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. నిమిషం ఆలస్యం చేయకుండా జస్టిస్ రాకేష్ కుమార్ తీర్పు అమలుపై స్టే విధిస్తూ 2021 ఫిబ్రవరి 10న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అనంతరం వ్యాజ్యంపై జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా మరోసారి విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. జస్టిస్ రాకేష్ కుమార్ కేసుతో సంబంధం లేని అంశాలను ప్రస్తావించారని నివేదించారు. పలు అంశాలపై అవసరం లేని వ్యాఖ్యలు చేశారన్నారు. సుప్రీంకోర్టు కొలీజియంపై కూడా విమర్శలు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల పాలనాపరంగా పలు ఇబ్బందులు తలెత్తాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కొలీజియంను విమర్శిస్తూ జస్టిస్ రాకేష్ కుమార్ తన తీర్పులో చేసిన వ్యాఖ్యలను తొలగించాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ జస్టిస్ రాకేష్ కుమార్ వ్యాఖ్యలన్నింటినీ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన అత్యంత వివాదాస్పదుడు, రాజ్యాంగ విచ్ఛిన్నం అంటూ రభస బహుమానంగా NCLAT పదవి అంటూ అప్పుడు జరిగినటువంటిది రాకేష్ కుమార్ వివాదాస్పద అంశాన్నంతా కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. ఇకపోతే రాష్ట్రంలో 3 రెట్లు పెరిగిన స్టార్టప్లు 2019లో ఉన్న 161